ఒక్క మాట అనలే నన్ను. మరి ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు అన్నాడా? అనలే. ఎందుకంటే మేము చెప్పింది నిజం. నేను చెప్పింది నిజం కాబట్టి మింగిండ్రు. ఏడబెట్టిందంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు. ఆ కాళేశ్వరం మనకి అని ఉపయోగపడుతుంది. ఏమన్నా మనకు వచ్చేదా, పెట్టేదా, తిండి పెట్టేదా? 1,00,000 కోట్లు. సంవత్సరానికంటే 2 లక్షలట ఆడవాళ్ళకి. పూగుర్తు పడేసి గెలిపించింది అనుకోండి, మాకు ఇంత అధికారం వస్తుంది. నేను గెలవకుండా నాకు ఇంత శక్తి వస్తుంది. మీకు గట్ల గది లెక్క ఉంది. ఈ విషయాలు ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి. మేము చెప్పింది ఏది కరెక్ట్ ఏది కాదు. పాపం యూత్ పిల్లలకైతే చాలా మందికి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే గూగుల్లో కొట్టినా తెలుస్తాయి కదా విషయాలన్నీ. నేను చెప్పింది ఏమైనా తప్ప? మన అరవింద్ అన్న ఆత్మాభిమానం బాగా ఈయనకు చూడు ఉంది. పట్టుకొని అన్నాను, పట్టుకోండి. ఆత్మాభిమానంతో ఉంటాడు. అమ్మ మాది జిమ్మదారు ఉంటది, గెలిపించినాక మాది జిమ్మదారు. మా ఇల్లు అయితే గిన్నె జగిత్యాలని తమ్ముడు కొంచెం మీరు కూడా అందరికి చెప్పండి. ఇక్కడ అందరూ మనది ఫ్రీ ఎట్లుంటా నేను చెప్తాను. ఇవన్నీ చెప్పినా కదా, ఇవన్నీ షాపులు పెట్టుకోవాలనుకున్నా. ఇప్పుడు ఫ్రీ వేసుకోవాలైనా ఇట్లాంటి వాళ్ళందరూ ఆన్లైన్ సెంటర్కు అప్లై చేయాలి. ఆన్లైన్ మీ సేవ రోజులు ఫ్రీ, ₹1 కూడా కట్టలేదు. ట్రైనింగ్ ఉన్నన్ని రోజులు రోజుకి 500 చొప్పున మీ అకౌంట్లోనే పడతాయి. ఇంకా ట్రైనింగ్ అయిపోయినాక 10 రోజులు ట్రైనింగ్ అయితే పడతాయి. రివర్స్ ఇంకా ట్రైనింగ్ అయిపోయినాక కుటుంబం రావాలి. భార్యకు రాదు సుమా. భర్త చనిపోయినాక ఇళ్ళకెళ్ళి 55% అంటే ఎకరంలోకెళ్ళి 20 కాదు 25 గుంటల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 15 గుంటలు మాత్రమే భార్యకు వస్తుంది. చలో భార్య చనిపోయిన తర్వాత 15 గుంటలు కొడుకు రావాలి కదా. నో, ఆ 15 గుంటలకెళ్ళి మళ్ళీ 7 గుంటలన్నర మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది. మళ్ళీ కొడుకు ఏమొస్తుంది, మళ్ళీ అదే 7 గుంటలన్నర అవుతుంది. సుమా ఎకరం భూమి ఉంటే 7 గుంటలన్నర మాత్రమే కొడుకు. దయచేసి ఇది నేను నిద్రనే. ఇటు ఇల్లు కానివ్వండి, తినడానికి ఇంత తిండి కానివ్వండి, కట్టుకోవడానికి బట్ట కానివ్వండి, పిల్లల గురించి చూస్తేనైతే స్కాలర్షిప్లు చక్కగా లేవు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా డిగ్రీ పీజీ చేసిన పిల్లలు కూడా ఉపాధి హామీ పని చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెట్లు పెట్టడానికి పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి నిజంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోదీ గారు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి నుంచి ఈ ప్రధానమంత్రిగా ఎదిగిండ్రు. కానీ తనకంటూ ₹1 లేని పరిస్థితి, ఉంచుకొని పరిస్థితి. పేద ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ విద్య వైద్యం ఉచితంగా ఇస్తాము, వాటి ద్వారా ఎదగండి. అదేవిధంగా మహిళలు సొంతంగా ఎదగడానికి రుణాలు ఇస్తాం మహిళా సంఘాల ద్వారా. ముద్రా రుణాలు కానివ్వండి, వీధి వ్యాపారస్తుల రుణాలు కానివ్వండి, ఇంత ఏదో ఒక షాప్ పెట్టుకున్న, దుకాణం పెట్టుకున్న, ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముకున్నా కూడా, పచ్చళ్ళు అమ్ముకున్నా కూడా, ఇంత వడియాలు చేసి అమ్ముకున్నా కూడా మేము చేస్తామంటే వాళ్ళకు వడ్డీ లేకుండా, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఇంత ఉక్కడి తిండి మనకు పోతుంది అంటే ఫ్రీ రేషన్ బియ్యం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఉచితంగా ఇస్తా అని చెప్పిండ్రు. కరోనా అప్పుడు ఇంజక్షన్లు ఇచ్చిండ్రు, ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చిండ్రు. దానివల్లే మనందరం ఈ భూమి మీద ఇట్లున్నాం. మరి మన దేశంలో ఇట్లున్నాం. వేరే దేశంలో అయితే కొనుక్కొని వేయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతెందుకు ఎక్కడికి పోయినా కూడా పాపం పేద ప్రజలకు, ఇల్లు లేని వాళ్ళకు మాకు ఇల్లు లేవు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఏం చేసిండు? నరేంద్ర మోదీ గారి సర్కారు 3 లక్షల చొప్పున ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు కట్టి మన డబ్బులు ఇస్తే అవంతా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ఇప్పుడు ఏమైంది? దాని పరిస్థితి కూలిపోయింది. ఆ కేసీఆర్ను కూడా ఇంటికి పంపించిండు, అది ఒడిచింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మిల్లు అన్నారు. దాని గురించి విధి విధానాలు కానీ ఏవి కానీ లేవు, మాట లేదు, ముచ్చట లేదు. మరి ఏం చేస్తారు ఈ రోజున? దాని గురించి కమిటీ చేయలేదు. ఆ వచ్చిన డబ్బులు ఏడవైనాయని దాని గురించి కమిటీ లేదు, దాని గురించి విచారణ లేదు, ఏమీ లేదు. మరి అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఇంకా జగిత్యాల 4,000 ఇల్లు కట్టిండ్రు, ఆ వాటే పోయినాయి. ఆ మాట ముచ్చట లేదు. ఉండాలి. దాని గురించి మీరేమైనా మాట్లాడిందా?
చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారు. మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉన్నారు, మీకు పదవి ఉంది, కనీసం పట్టించుకున్నారా? కాలేజీలు ఎట్లున్నాయి, స్కూళ్ళు ఎట్లున్నాయి, ఏం భోజనం పెడుతున్నారు స్కూళ్ళల్లో? చదువుకున్న పిల్లలు ఇంతమంది ఉన్నారు, మరి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి అని జగిత్యాల నియోజకవర్గం తరఫున ఎప్పుడన్నా పోరాటం చేసిండ్రా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? మీకు పదవి ఉన్నప్పుడు ప్రజలు మీరంతా ఇవన్నీ చూసిండ్రు కదా. ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు లేకపోయినా ఎమ్మెల్సీ ఉన్నారు, జీవన్ రెడ్డి అంకుల్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా కొట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ నేనే పోటీ చేస్తా అని చెప్తున్నారు. ఆయనకు ఆల్రెడీ ఓ పదవి ఉంది, ఆయన ప్రభుత్వం ఉంది, చేయాలనుకుంటే ఆయన చేయొచ్చు. కనీసం మరి మా జగిత్యాల నియోజకవర్గం నుంచి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, మరి ఇన్ని లేవు, మాకు ఇన్ని కావాలని మీరు అడిగినరా? అడగలే, ఎక్కడ కూడా మీరు అడగలేదు. మాకు ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, మరి మా వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు కావాలని మీరు అడిగినరా? మీరు మాట్లాడినరా? అడగలేదు. ఏమన్నా అంటే సొంత నియోజకవర్గం అంటారు. అడిగినరా? మరి ఫ్రీ బస్ అన్నారు, చాలా ఊళ్ళకి బస్సులు వస్తలేదు, చాలా ఊళ్ళకి బస్సులు వస్తలేదు. మరి దాని గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? మొన్న రాయకల్ మండలం పోతే గదే పరిస్థితి, ఇవాళ జగిత్యాల రూరల్ మండలం వస్తే అదే పరిస్థితి. ఈ తిమ్మాపూర్ విలేజ్ లో లేదట, బస్సు లేదట. బస్సు లేనప్పుడు బస్సు కోసం రోడ్ దాకా నడిచి రావాల్సిన పరిస్థితి. మరి ఫ్రీ బస్ అంటున్నారు. మరి వీటన్నిటి మీద మీరు సమాధానం చెప్పాలి. అసలు సిసలైన గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ. వారు ఏవైతే చేస్తారో అవే చెప్తారు. అన్నిటి ఫ్రీ, అన్ని ఫ్రీ, అన్ని ఫ్రీ అనరు. ఎందుకంటే మహిళలకు అందరికీ 2500 ఇస్తా అని చెప్పిండు నెలకి. ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి చెప్పిండు. 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, వెంటనే గెలిచినాక వెంటనే ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. రైతులకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అంటున్నాడు. ఇక మన రైతు నాయకుడు తిరుపతి అనే ఉన్నారు. చాలా దగ్గర ఇంకా కటింగ్లు అవుతున్నాయి. కటింగ్లు లేకుండా తీసుకుంటా 500 ఉల్టా మీకే బోనస్ ఇస్తా అన్నాడు. అది 500 అటు పోను కదా, కరెక్ట్ ఉన్న మంచిగా ఉంటుండే. వాళ్ళు ఎక్కడికక్కడ కటింగ్లే అవుతున్నాయి, ఎక్కడికక్కడ కటింగ్లే అవుతున్నాయి. ఇంకా కొన్ని సెంటర్లు అయితే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. మరి దాని పరిస్థితి ఏంది? నేను ఎంపీ అయితే చేస్తా అంటారు. ఆల్రెడీ మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది కదా. మరి వీటన్నిటి మీద మీ చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకు మాట్లాడతలేరు? మోదీ గారు ఒకటే చెప్పిండు, ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, ఆల్రెడీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా న్యాయం జరుగుతుంది. ఇంత ఉండడానికి ఇల్లులైనా, తినడానికి తిండి అయినా, పిల్లలకి ఇంత చదువులైనా, చదువుకున్న పిల్లలకి ఇంత ఉద్యోగాలైనా అన్నీ వస్తున్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే మనదాకా రాణిస్తలేరు. మొన్నటికి మొన్న విశ్వకర్మ లోన్లను పెట్టిండ్రు, వీళ్ళు పేర్లు మార్చి బీసీ లోన్లను పెట్టి మళ్ళీ దాని వీళ్ళ పేర్లే పెట్టుకున్నారు. చాలా మందికి రాకుండా చేసుకున్నారు. ఇప్పటికైనా మీరు పిఎం విశ్వకర్మ లోన్లు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, మిషన్ కుట్టాలనుకున్న వాళ్ళు, మేదర్ పని చేసే వాళ్ళు, ఇస్త్రీ పని చేసే ఇంత చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి చెప్తున్నమ్మా, మన దళితులకు ఇంత షాపులు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలన్నా కూడా 60% రాయితీ ఇస్తున్నా. అంటే 100 రూపాయలలో 60 రూపాయలు మోదీ గారే కడతారు. అది కూడా ఉంది. చాలా దగ్గర తీసుకుంటున్నారు లోన్లు, తీసుకున్నారు కూడా. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఇప్పుడు చేస్తామని చెప్తలేం, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇంకా బీసీలు అయితే 45% రాయితీతో వస్తున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంత షాపులు పెట్టుకోవడానికి, అంతెందుకు కోళ్ల ఫారాలు పెట్టుకోవడానికి, బర్రెల ఫాములు పెట్టుకోవడానికి, గొర్రెల యూనిట్లు పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా మోదీ సర్కార్ ఇస్తున్న డబ్బులే. వీళ్ళు పేర్లు మార్చి మాయ అని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకోవడానికన్నా ఉండాలి ఇంత. అందుకే అమ్మ, దయచేసి మీరు మోదీ గారిని ఆశీర్వదిస్తే అమ్మ. ఇంకో విషయం ఏం జరుగుతుంది చెప్పాలా? కర్ణాటకలో ముస్లింలందరినీ తీసుకొని వచ్చి బీసీల కింద వేసిండ్రట. అక్కడ చదువుకునే రిజర్వేషన్లు, ఉద్యోగాలు వచ్చే రిజర్వేషన్లు అన్ని ముస్లింలకే వస్తున్నాయి. ఇక మరి గీడ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కేసు మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది అనుకోండి, ఇక మళ్ళీ అక్కడికి వస్తుంది మన గతి, మళ్ళీ గాడికి వస్తుంది మన గతి. మళ్ళీ వెనక పోడే తప్ప మంచి ముచ్చట చెప్పిండు బాబు. మళ్ళీ వెనక పోడే తప్ప మళ్ళీ ముందుకు ఒక్క అడుగు వేసే పరిస్థితి ఏముండదు. అందుకే దయచేసి అందరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి, నరేంద్ర మోదీ గారిని 3వ సారి గెలిపించుండ్రి. మరి నరేంద్ర మోదీ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి మన పసుపు బోర్డు చెప్పిన విధంగా, బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు తెచ్చిండ్రు. ఇప్పుడు రేటు కూడా క్వింటాల్కి 20,000 పెరిగింది. పసుపు బోర్డు ఇంకా సెంటర్ రాకముందు 20,000 పెరిగింది. సెంటర్ ఇక్కడ కట్టకముందు 20,000 పెరిగింది. ఇంకా సెంటర్ కడితే ఇంకా పెరుగుతుంది. మళ్ళీ నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయి. అన్ని రకాలు కూడా మంచిగా ఉంటుంది. అరవింద్ అన్న చూసుకుంటారు. అది మాత్రమే కాదు, చాలా వరకు రోడ్లకు కూడా, పెద్ద పెద్ద రోడ్లకు కూడా అన్న డబ్బులు ఇచ్చిండ్రు. అరవింద్ అన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టిండ్రు. అంతెందుకు పల్లె దవాఖానాలు అన్న డబ్బులు ఇచ్చిండ్రు. అరవింద్ అన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టిండ్రు. అంతెందుకు పల్లె దవాఖానాలు, బస్సు దవాఖానాలు అవన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులే. నరేంద్ర మోదీ గారి జెనరిక్ మెడికల్ స్టోర్స్ అని
జనరిక్ మెడికల్ స్టోర్స్ అని మందుల దుకాణం అమ్మ బయట పక్కన ఉంది. బయట 100 రూపాయలకు దొరికే మందులు ఇక్కడ 30 రూపాయలకి దొరుకుతాయి. తెస్తున్నారా బాబు? తెచ్చుకుంటున్నా బాబు? అదే చూసిండ్రా, అవి కూడా దొరుకుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంత రక్తహీనత, కాళ్ళు గుంజిన దేవి ఉన్నా ఫ్రీగా మందులు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. ఈ డబ్బులన్నీ కేంద్రం నుంచి వచ్చే డబ్బులే అమ్మ, మీకు అందరికి తెలవాలి. చూసిండ్రా ఇంత మంచిగా చేస్తున్నారు. మరి అరవింద్ అన్న పెట్టిస్తున్నారు ఇవన్నీ కూడా. అరవింద్ అన్న ఎంపీ గెలిచి ఇవన్నీ పెట్టిస్తున్నారు. ఇంకా కూడా మేమందరం ఉన్నాం, ఇక అన్న ఉన్నారు, తిరుపతి అన్నారు, మేమున్నాం. అరవింద్ అన్నను మళ్ళోసారి రెండోసారి ఎంపీగా గెలిపియండ్రి, మీరందరూ ఆశీర్వదించుండ్రి. ఇంత రోడ్లకైనా మోర్లకైనా అన్ని మీకు ఏది ఉన్నా కూడా చూసుకునే జిమ్మదారు మాది. అరవింద్ అన్న కూడా వచ్చిపోతానే ఉంటారు. మీరందరూ